Hey friends, good afternoon అందరికి. సో లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్ అయితే కంప్లీట్గా ట్రాప్ ట్రేడ్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి చాలా మందివి అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ నాది కూడా. సో ఇది క్లియర్గా అయితే మనకు రివర్సల్ లాగానే కనిపిస్తుంది, ఎందుకంటే క్లియర్గా మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ అన్నది ఇచ్చింది. మనం ఏమనుకున్నాము, ఈ ఎల్లో లైన్ పైన మనకు రీట్రేస్మెంట్లో ట్రేడింగ్ దొరికినా ఆర్ఎల్స్ కంటిన్యూషన్ ట్రేడింగ్ దొరికినా తీసుకోవచ్చు అనుకున్నాం కదా. సో నాకు ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేశాను. బట్ ఇమీడియట్గా ఆఫ్టర్ లైక్ ఒక 1 hour తర్వాత నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. దీని కింద నా స్టాప్ లాస్ ఉండేది. సో అందుకే చెప్తాను ప్రతిసారి, ఇప్పుడు కూడా అదే చెప్తాను, స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ పెట్టుకోమో, మెయిన్గా అంతకుముందు డిస్కస్ చేసినట్టు ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ జోన్స్లలో మాత్రం స్టాప్ లాస్ అన్నది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం మొత్తం చాలా రోజుల నుంచి ఓవర్ బాట్ జోన్స్లోనే ఉన్నామన్నమాట. సో ఎక్కడ నుంచైనా మనకు ట్రెండ్ అనేది రివర్సల్ జరగవచ్చు కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడైతే చూడాలి, బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్గా బేరిష్ సైడ్ మూవ్మెంట్ కనిపించింది. బట్ ఇంకా అయితే నిఫ్టీ కంప్లీట్గా అయితే టర్న్ అవ్వలేదు, ఇంకా మనకు కన్ఫర్మేషన్స్ రావాలి. సో ప్రస్తుతానికి మాత్రము బుల్స్ అయితే ట్రాప్ అయిపోయారు. సో ఇక్కడైతే బిహేవియర్ అయితే చేంజ్ అయ్యింది. సో 1 hour క్యాండిల్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో 1 hour అయితే ఇంకా 20 EMA పైననే ఉంది. నాకు ఇంకా అయితే కంప్లీట్గా నేను బేరిష్ మూవ్స్ అయితే నిఫ్టీలో ప్లాన్ చేసుకోను. ఏమైనా బేరిష్ మూవ్స్ ఉంటే నేను బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకుంటాను. ఎందుకు అన్నది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా ట్రేడ్ తీసుకొని ట్రాప్ అయ్యి ఉంటే నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి, లైక్ స్టాప్ లాసెస్ హిట్ అయ్యి ఉంటే. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇది చాలా స్ట్రాంగ్ జోన్ అనమాట. ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మాత్రమే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ కంప్లీట్గా బేరిష్ సైడ్ మూవ్మెంట్స్ వచ్చినట్టు. సో ఇప్పుడు మనం వీక్లీ క్యాండిల్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. వీక్లీ క్యాండిల్ కూడా మీకు ఆల్మోస్ట్ హెల్దీ క్యాండిలే ఉంది, మేజర్ రిజెక్షన్ ఏం హయ్యర్ సైడ్ నుంచి లేదు. సో మన నెక్స్ట్ టార్గెట్స్ ఏంటో కూడా డ్రా చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మన వీక్లీ హై లాగా మార్క్ చేసుకుంటున్నాను అండ్ వీక్లీ లో కూడా మార్క్ చేసుకుందాము. ఇది వచ్చేసి వీక్లీ లో. అండ్ ఎగ్జాక్ట్గా మన జోన్ కింద వచ్చేసి 0.5 లెవెల్ ఉంది, 26,058. సో ఇంకా 0.5 లెవెల్ అంటే మనం ఏదైతే ట్రెండ్ చేంజ్ అనుకుంటున్నామో ఇంకా అదే యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మన కొత్త మార్కింగ్ అయితే అవసరం ఉండదు. నేనైతే ఈ 3 మార్కింగ్స్ పైన ఇంపార్టెన్స్ ఇస్తాను, లైక్ 25,845 లెవెల్ ఒకటి, 26,275 లెవెల్ ఒకటి. సో మనకు మోస్ట్లీ బుల్లెట్ సైడ్ వెళ్ళేది ఉంటే మాత్రం దీనిపైన మాత్రమే ట్రేడ్ అన్నది వస్తుంది. సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అంటే, కొంచెం అయితే రిస్కీ ట్రేడ్స్ ఉంటాయి మనకు బ్రేక్అవుట్ వచ్చే వరకు, జాగ్రత్తగా ఉండి ట్రేడ్ తీసుకోండి. ఎవరైతే మార్కెట్కి కొత్తగా వస్తున్నారో బెటర్ టు స్టే అవే అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నాకు రేపు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే నాకు ఇక్కడ నుంచి ఏమైనా హయ్యర్ సైడ్ ఆపర్చునిటీ దొరికితే నేను ఒకటి ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, బ్లాక్ లైన్ ఉంటుంది, అంటే వీక్ హై ఉంటుంది. అండ్ బ్రేక్అవుట్ ఇస్తే ఫర్దర్గా హయ్యర్ సైడ్ అని నేను ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఒక ట్రేడ్ సెటప్. అండ్ నేను ఈ విక్ కూడా తీసుకుంటాను, ఈ విక్ వరకు. లెట్ మీ డ్రాగ్ ద లైన్. సో ఇది మొత్తం మనకు ఇక్కడ వరకు బుల్లిష్ జోన్సే. సో ఇక్కడ నుంచి నాకు ఎక్కడ కూడా బుల్లిష్ రివర్సల్ దొరికితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను హయ్యర్ సైడ్. నిఫ్టీలో మాత్రమే నేను చెప్పేది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి హై ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేనైతే నా మైండ్లో పెట్టుకుంటాను, ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఫైనల్ సపోర్ట్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ రెడ్ క్యాండిల్ కింద ఏదైతే ఉందో ఇది ఫైనల్ సపోర్ట్. ఇది బ్రేక్ అయినాక మాత్రం ఇంకా ఇక్కడ నుంచి ఫాల్ వస్తే ఇంకా కంప్లీట్గా ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టే. ఇంకా అప్పుడు మనం బుల్లిష్ గురించి ఆలోచించామన్నమాట. సో ప్రస్తుతానికి నేను అంతా హెడ్ డిస్కషన్ అయితే పెట్టదలుచుకోవట్లేదు. మనకి ఇక్కడ నుంచి అన్నది బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది మన లేటెస్ట్ స్వింగ్ ఉంటుంది మన బుల్లిష్ రివర్సల్స్ రావడానికి. అండ్ ఆల్సో మన వీక్లో 50% కాబట్టి నాకు ఇక్కడ హోప్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ నుంచి మన బుల్లిష్ రివర్సల్ ట్రేడ్స్ దొరికితే నేను ఇంకా హయ్యర్ సైడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఎప్పుడైతే ఇది ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయ్యి అంటే 26,033 లెవెల్స్ కన్నా కిందికి వస్తుందో ఇంకా అప్పుడు నేను కంప్లీట్గా బేరిష్ ప్లాన్స్ అనేవి చేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మాత్రం బుల్లిషే చూస్తాను. అండ్ ఒకవేళ కనుక నాకు ఇక్కడ గ్యాప్ అప్స్ లాగా కనుక ఓపెన్ అయింది అనుకోండి, నో ట్రేడ్, అస్సలు ట్రేడ్ తీసుకోను. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫాల్ అయ్యి మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఏమైనా దొరికితే నేను అది క్యాప్చర్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకలాగా కూడా ఫామ్ అవ్వచ్చు మనకు. ఇక్కడ ఓపెన్ అయ్యి ఫర్దర్గా హెవీగా కన్సాలిడేట్ అయ్యి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్వింగ్ హైస్ ఫామ్ అయితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. లేకపోతే రీట్రేస్మెంట్లో కూడా ఒక ట్రేడ్ అనేది ఫామ్ చేసుకుంటాను. అంటే ఇలా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ ఇక్కడ నాకు రీటెస్టింగ్ వస్తే నాకు ఇది ఇంకా బెస్ట్ సెటప్. మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను. బట్
యాజ్ టోల్డ్ చాలా ఇంపార్టెంట్, మంచిగా స్టాప్ లాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అస్సలు మిస్ అవ్వకండి. ఓవర్ బాట్ జోన్లో ఉన్నాము, ఎప్పుడైనా హెవీ సెల్లింగ్ రావచ్చు. నేను ఆల్మోస్ట్ ఇది మీకు 5 days నుంచే చెప్తున్నాను. మనం ఇంకా బుల్లిషే ఉన్నాము, కానీ ఓవర్ బాట్ జోన్ కాబట్టి ఎప్పుడైనా రివర్సల్స్ రావచ్చు, అది మాత్రం గుర్తుంచుకోండి ప్లీజ్. ఎట్టి పరిస్థితులలో కూడా స్టాప్ లాస్ అనేది మిస్ అవ్వకండి, హెవీ క్యాపిటల్స్ లాస్ అయిపోతారు. నెక్స్ట్ దట్స్ ఇట్. నాకు తెలిసి ఇంత మించి కనిపించలేదు. ఒకవేళ ఈ జోన్స్లో ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైనా స్వింగ్ హైస్ ఫామ్ అయితే ఇమీడియట్గా నేను ఎంట్రీ అనేది తీసేసుకుంటాను. 26,000 అది ట్రైల్ చేస్తూ వెళ్ళాలి. ఎక్కడ ఓపెన్ అయింది దాన్ని బట్టి 50 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎవరి కెపాసిటీ వాళ్ళది ఉంటుంది, తీసుకునే క్యాపిటల్ బట్టి ఉంటుంది. హెవీ క్యాపిటల్లో తీసుకున్న వాళ్ళు జనరల్గా షార్ట్ టార్గెట్సే పెట్టుకుంటారు. లో క్యాపిటల్ తోటి ట్రేడ్ చేసే వాళ్ళు హయ్యర్ టార్గెట్స్ పెట్టుకుంటారు. సో అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు. ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయినాక ఈ లెవెల్స్లో మనకి ఏమైనా బుల్లిష్ ఆపర్చునిటీస్ వస్తే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి ఫర్దర్గా మొత్తం డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్కి వస్తే మాత్రము ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే వాలటిలిటీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, పెద్ద పాయింట్స్ అంటూ ఉండవు. సో ఛాన్సెస్ ఉంటాయి మనకి మళ్ళీ ఇక్కడ నుంచి ఇమీడియట్గా సెల్లర్స్ సెల్ చేసే ఛాన్స్ ఉంటుంది, కింద నుంచి బయర్స్ బై చేసే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం ఒక వాలటైల్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రేడ్ అయితే కొంచెం జాగ్రత్తనే తీసుకోవాలి. మోస్ట్లీ అయితే మనకు ఒకవేళ కనుక కంటిన్యూషన్ ఫాల్ వస్తేనైతే ఇంకా మనం బేరిష్ అనే అనుకోవచ్చు. రేపు మార్కెట్ మనకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏమైనా మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి రెడ్ పైన, ఇంకా అప్పుడు మనం కొంచెం సేఫ్ ఉండొచ్చు. కంటిన్యూషన్ వస్తే మాత్రం ఇంకా ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కంటిన్యూస్గా ఫాల్ అన్నది ఉంటుంది. ఇక అది మళ్ళీ మనం న్యూ లెవెల్స్ ఎక్కడ వరకు ఫాల్ ఉంటుంది అన్న తర్వాత మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్గా బేరిష్ టెరిటరీలోకి మూవ్ అయిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ బుల్లిషే ఉంది, ఇంకా బ్యాంక్ నిఫ్టీ మాత్రం బేరిష్ టర్న్ అయిపోయింది. టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని బేరిష్ చూపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్త ట్రేడ్ అందుకే తీసుకోవాలి. లైక్ నేనైతే ఏమనుకుంటానంటే బేరిష్ ఆపర్చునిటీస్ దొరికితే మాత్రము ఇంకా నిఫ్టీ బేరిష్ వెళ్ళే వరకు బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ తీసుకుంటాను. బుల్లిష్ ఆపర్చునిటీస్ దొరికితే మాత్రం నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ తీసుకుంటాను. జనరల్ స్ట్రాటజీస్ ఇవన్నీ. సో ఇక్కడ మనం చూడొచ్చు 1 hour క్యాండిల్ కింద మనకు ట్రేడ్ అవుతుంది. సో ఇది మన ఒక మేజర్ ఇండికేటర్ అనమాట. 1 hour క్యాండిల్ వచ్చేసి 20 MA కింద ట్రేడ్ అవుతుంది. సో నేను ఇంకైతే మోస్ట్లీ బేరిష్ అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక రేపు హెవీగా రికవరీ వచ్చి మళ్ళీ 20 MA పైన క్లోజర్ ఇస్తే అది సినిమా వేరుంటుంది. బట్ అప్పుడు కూడా ఇమీడియట్గా అయితే మళ్ళీ నేను బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతానైతే హోప్స్ ఉండవు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొక వాలటిలిటీ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఈ సపోర్ట్ ఏదైతుందో లైక్ 53,800 ఏదైతుందో ఇది ప్లస్ ఇది 54,500 ఈ రెండు రేంజెస్ మధ్యలోనే మనకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 days మూవ్ అయ్యి దాని తర్వాత పర్ఫెక్ట్గా మనకి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అనేది ఇస్తుంది. అలా జరుగుతుంది అనమాట. ఒకవేళ కంటిన్యూషన్ వచ్చింటే మాత్రం ఇమీడియట్గా రేపే మనకు ఫాలో అయిపోతుంది. సో రేపు ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ వచ్చినా కూడా మనకు మళ్ళీ ఫర్దర్గా హైయర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే బ్యాంక్ నిఫ్టీని నేను ఫర్దర్గా బుల్లిష్ సైడ్ మూవ్ అయిందని కన్సిడర్ చేస్తాను. లేకపోతే మాత్రము బేరిష్ టు సైడ్ వేస్ డేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మన టెక్నికల్ ఇండికేటర్స్ ఆన్ చేసుకుంటున్నాను, మన మార్కింగ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఇది వచ్చేసి మన ప్రీవియస్ స్వింగ్ అనమాట. స్వింగ్ ని కూడా బ్రేక్ చేసుకొని ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఆల్సో ఇవన్నీ చూపించే ముందు నేను ఫస్ట్ వీక్లీ క్యాండిల్ కూడా ఓపెన్ చేస్తాను. చూడండి, హెవీ రిజెక్షన్. మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ సెషన్ బేసిక్స్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక వెరీ హ్యూజ్ రిజెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ మనకు 54,500 లెవెల్స్ నుంచి మొత్తం రిజెక్ట్ అవుతూ 53,800 లెవెల్స్, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కనుక రిజెక్ట్ అయిపోయింది ఈ వీక్ మొత్తంలో. సో ఇన్ని పాయింట్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 630 పాయింట్స్ రిజెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ ఫామ్ అయితే మనకి ఇది ఒక ప్యాటర్న్ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ప్రస్తుతానికి వీక్లీ క్యాండిల్ క్లోజర్ గురించి ఏం మాట్లాడట్లేదు. నెక్స్ట్ మన అనాలిసిస్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫైనల్ సపోర్ట్ రేంజెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి మీకు. సో ఇది వచ్చేసి రేంజెస్, ఇది మన ఫైనల్ సపోర్ట్ అనమాట. అండ్ ఈ మధ్యలో లైన్ కూడా తీసేస్తున్నాను, ఇంకా మనకి స్వింగ్ అవసరం లేదు. సో నా అనాలిసిస్ ప్రకారము నేను ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానంటే, రేపు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, దీని కింద ఈ రేంజ్ కింద కనుక క్లోజర్ ఇస్తే నేను ఇమీడియట్గా అండ్ నిఫ్టీ కూడా చూస్తాను. నిఫ్టీ కూడా నాకు కొంచెం బేరిష్ అనిపించినా కూడా అప్పుడు ఇమీడియట్గా నేను టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టేసుకుంటాను, షార్ట్ చేయడానికి చూస్తాను బ్యాంక్ నిఫ్టీని. అండ్ ఆ టార్గెట్ వచ్చేసి 53,356 లెవెల్స్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మనకు ఫర్దర్గా ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ మూవ్మెంట్ రావాలంటే ఇది బ్రేక్ చేయాలన్నమాట. ఈ స్వింగ్ ఏదైతుందో ఇది బ్రేక్ చేయాలి.
ఈ స్వింగ్ వచ్చేసి మీకు 53,990 లెవెల్స్. సో రౌండ్ ఫిగర్ 54,000 కూడా మీరు వేసుకోవచ్చు. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది, ఈ జోన్ వరకు హయ్యర్ సైడ్ వెళ్ళాలనుకుంటే. ఒకవేళ నాకు ఈ సెటప్ కనుక ఫామ్ అయ్యేలా ఉంటే నేను నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ తీసుకుంటాను, బ్యాంక్ నిఫ్టీలో తీసుకొని. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ ఎవరైతే ఇందులో తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, జోన్లో ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 54,400 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకు మించి అయితే ప్లాన్ చేసుకోవడం వేస్ట్. మళ్ళీ కొత్తగా బ్రేక్అవుట్ వచ్చినాక నెక్స్ట్ డే ప్లాన్ అన్నది చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ అయితే మనకు ఇక్కడనే ఏమున్నా కూడా మాక్సిమం క్వాంటిటీ నేను ఈ జోన్ దగ్గర లిక్విడేట్ చేసేసుకుంటాను, ఎందుకంటే మనకి ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇలాంటి జిగ్జాగ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం వాలటైల్ జోన్, ఇది మధ్యలో వరకు ఏదైతే ఉందో మొత్తం వాలటైల్ జోన్. సో ఇలాంటి జిగ్జాగ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మన హెవీ క్వాంటిటీస్లో ట్రేడ్ తీసుకుంటే మాత్రం నేను ఇక్కడ ఫస్ట్ లిక్విడేట్ చేసేసుకుంటాను. ఏమైనా లైట్గా క్వాంటిటీస్ ఉంటే ఫర్దర్గా హయ్యర్ సైడ్ అన్నది ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంతకు మించి అయితే నేను ఇంకేం పెట్టుకోను. సో ఇక్కడైతే ఎవరైతే స్కాల్ప్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఈ లెవెల్స్లో మనకి ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్ దొరికితే నేను ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకుంటాను. అండ్ రివర్సల్స్ మాత్రము నేను ఇంకేం ప్లాన్ చేయట్లేదు. లైక్ ఏమున్నా కూడా హయ్యర్ సైడ్ నుంచి నాకు ఏమైనా మళ్ళీ రిజెక్షన్ దొరికితే అప్పుడు నేను పొజిషనల్ కాల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, అంటే పొజిషనల్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను, ఒక పుట్ అన్నది బై చేసుకొని. బట్ అంతకు మించి మాత్రం నేను ఈ జోన్లో మాత్రం ఏం ప్లాన్లో లేను బేరిష్ సైడ్ ఉండడానికి. ఇక్కడ నుంచి పై సైడ్ ఆపర్చునిటీ వస్తే బుల్లిష్ ఉంటాను, ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం బేరిష్ ఉంటాను. సో ఇంతకు మించి నాకు ఇంకా ప్లాన్స్ అంటూ ఏం లేవు ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. ఇంతకు మించి నాకు ఇంకేం కనిపించట్లేదు. ఓకే, ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. మేజర్ గ్యాప్ అప్ కనుక అయింది అనుకోండి ఈ రేంజెస్లో, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నో ట్రేడ్. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు ఏమైనా బులిష్ రివర్సల్ దొరికితే మళ్ళీ హైయర్ సైడ్ అన్నది ప్లాన్ తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అండ్ హెవీగా గ్యాప్ అప్స్ ఈ రేంజెస్లో కనుక గ్యాప్ అప్స్ అయినాయి అనుకోండి 54,300 లెవెల్స్లో, ఫర్దర్గా డౌన్ సైడ్ ఇక్కడ రిటర్న్ అయిన తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్ దొరుకుతుందని ప్లాన్ చేసుకుంటే ఉంటే మాత్రము ఫర్దర్గా హైయర్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అండ్ బ్రేక్అవుట్ వచ్చినాక నెక్స్ట్ ఫర్దర్గా ఉంటుంది. బట్ ఇంత హెవీ గ్యాప్ అప్ అంటే మనకు అంత గ్రేట్ న్యూసెస్ అయితే ఏం లేవు. సో మోస్ట్లీ నేనైతే ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతకుమించి అయితే ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ అయితే ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు అంత పాజిటివిటీ. సో చూద్దాం మండే ఎలా ఓపెన్ అవుతుంది అన్నది. బట్ కొంచెం అయితే కాన్షియస్గా ఉండి స్టాప్ లాసెస్ పెట్టుకొని మాత్రమే ట్రేడ్ అన్నది చేసుకోండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.